నమస్తే అండి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం పేదలకు పథకాలు ఇవ్వద్దంటూ ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేశారు. దీనికి మీరేమంటారు? ఏ రాజకీయ పార్టీ అయినా పేదలకు పథకాలు ఇవ్వద్దు, ఈ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్నారు ఈ వ్యక్తులు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను కానీ లేకపోతే పేద ప్రజలను కానీ ఇబ్బంది పెట్టడం చాలా తప్పండి. ఇది ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. గతంలో అమాయక ప్రజలు ఉండేవారు, గ్రామ పెద్దలో లేకపోతే ఏదో పెద్ద నాయకుడు వస్తే చెప్తే వినేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాల వల్ల చాలా సుభిక్షంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంటున్నారండి. ఇలాంటి కక్షపూరితమైన వ్యవహారాలు చేయడం వల్ల టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు పార్టీ ఇంకా కనుమరుగైపోతుంది తప్ప ప్రజల్లోకి ఏమాత్రం బలోపేతం అవ్వదని నా ఇదండి అభిప్రాయం. అలాగే మొన్న పెన్షన్లు, నేడు పథకాలు కంప్లీట్గా ఇవ్వకుండా అడ్డుకున్నారని చెప్పి అంటున్నారు. దీన్ని ఎంతవరకు నిజం అంటారు? అడ్డుకోవడం అన్నది నిజమేనండి. ఎందుకంటే వాలంటీరు వెళ్ళి ముసలి వాళ్ళు చాలా, ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయండి, ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎండలు కూడా తీవ్రమైన స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో అలాగా అబ్జెక్షన్ చేసి ఈ ముసలి వాళ్ళని ఈ ఆరోగ్యం బాగోక మంచాన్ని ఉన్న ఇటువంటి ప్రజలు ఇబ్బంది పెట్టడం అన్నది చాలా బాధాకరమైన విషయం అండి. దీన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే ఒక నెల రోజుల పాటు ఆయన చేయగలరు తప్ప మళ్ళీ 5 సంవత్సరాల పాటు ఈ సంక్షేమ పథకాలు మళ్ళీ మంచి ఉద్దేశంతో మళ్ళీ మేము 5 సంవత్సరాలు మంచి అదే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడపగలమని మేము పూర్తి నమ్మకం, విశ్వాసం. థ్యాంక్ యూ. నమస్తే.